గుంటూరు కారం. ఈ పేరుకి ఎంతమంది ఫేమస్ అండి. పేరుకి కాదండి ఈ కారానికి. సో, మేము కూడా ఉండేది గుంటూరులోనే అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ ఒక 4-5 కేజీస్ అయితే కంపల్సరీ మిరపకాయలు తీసేసుకుంటుందనమాట. తీసేసుకొని వాటిని కారం పట్టించేస్తుంది. సో, నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు కరెక్ట్ క్వాంటిటీస్ ఎట్లా కలపాలి అంతా కూడా క్లియర్‌గా చెప్తాను. అండ్ ఈ 4 కేజీలు అయితే అమ్మ తీసుకుంది కానీ, ఒక 2 కేజీలు మాత్రమే కూరలో కారం అయితే ఉంచిందనమాట. ఒక 2 కేజీలు పచ్చడిలోకి అని చెప్పి ఉంచేసింది. సో, మిరపకాయల్ని ఫస్ట్ ఎండబెట్టుకొని తొడియాలు తీసుకున్నారంటే గనుక ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత కారం పట్టించేసిన తర్వాత ఇట్లా నీట్‌గా ఒకసారి అంటే అది నొక్కి పెట్టి ఉంచడం వల్ల అలా గడ్డలుగా ఫామ్ అయింది కదా! జస్ట్ ఇంక దాన్నంతా కూడా మెత్తగా ఒకసారి చిదిపేసుకొని, దాంట్లో మనము 2 కేజీలకండి పావు కేజీ వెల్లుల్లిపాయలు, పావు కేజీ జీలకర్ర, పావు కేజీ ధనియాలు అండ్ ఒక 100 గ్రాముల వరకు మెంతులు వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకొని ఈ కారంలో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ ఇది సుమారుగా వేసేసుకోండి అనమాట. అది కరెక్ట్ క్వాంటిటీ అక్కర్లేదు. అలా ఒక 2-3 గుప్పెళ్ళు అయితే పడుతుంది 2 కేజీలకి. అండ్ పసుపు కూడా ఏంటంటే ఒక ఇది కూడా ఒక 100 గ్రాములు అట్లా పడుతుందేమో, 200 గ్రాములు కూడా పసుపు 200 గ్రాములు అయితే వేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే మీకు 1 ఇయర్ సేమ్ కలర్లో ఉంటుంది. అస్సలు ఈ కారం అండి ఎంత కూరకి మనం ఇంకా కర్రీ ఎట్లా చేసుకున్నా టేస్టీగానే ఉందనిపిస్తుంది అనమాట. మనం బయట కొనుక్కునే కారానికి అండ్ ఈ గుంటూరు కారానికి అయితే డెఫినెట్గా టేస్ట్ అంత బాగుంటుంది. సో, ఏంటంటే దీనికి ఒకసారి ఇలా మనం ఇంట్లో పట్టించుకున్న కారానికి అలవాటు పడ్డామంటే మాత్రం బయట కొనడానికి అస్సలు ఇష్టపడమనమాట. సో, ఫైనల్లీ చూసారు కదా, కారం రెసిపీ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మౌని ఫుడ్స్ అండ్ వ్లాగ్స్.